సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎస్ఈఓకి సంబంధించినంత వరకు ఫస్ట్ బేసిక్గా ఈ ఫస్ట్ క్లాస్ చూద్దాం. సో కాబట్టి మనకు తెలిసినంత వరకు ఎస్ఈఓ అంటే ఏంటంటే, సో ఫస్ట్ క్లాస్ 1. సో ఎస్ఈఓ, సో బేసికల్గా ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో కాబట్టి ఎస్ఈఓలో ఈ డెఫినేషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెర్చ్ ఇంజిన్, ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఆప్టిమైజేషన్. ఓకే, సో బేసికల్గా సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే సో సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ అనేది ఒక బేసికల్గా సెర్చ్ ఇంజిన్ అంటే వీటిని ఏమని అంటామంటే గూగుల్, బింగ్, ఓకే, అలా బేసికల్గా ఇవి వీటిని సెర్చ్ ఇంజిన్స్ అంటాం. సో కాబట్టి ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఎప్పుడైతే ఈ గూగుల్ బ్రౌజర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నామో అప్పుడు మనకి సో google.com, సో google.com సో ఎప్పుడైతే google.com ఎంటర్ చేసామో అప్పుడు మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి దీన్నే సెర్చ్ ఇంజిన్ అన్నమాట. సో కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక కీవర్డ్స్, ఓకే, ఏదైనా ఒక కీవర్డ్స్ ఎంటర్ చేసామో ఆ కీవర్డ్కి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నింటినీ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి లెట్ us say నేను ఒక హైదరాబాద్ అని టైప్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని వెబ్ పేజెస్ చూపించింది, చూసారా? హైదరాబాద్ వికీపీడియా పేజ్ ఒకటి. సో ఇలా దీని హైదరాబాద్ అనే పదానికి, సో బేసికల్గా దీన్ని ఇక్కడ ఏ వర్డ్ని అయితే మనం టైప్ చేస్తున్నామో దాన్ని కీవర్డ్ అని అంటాం. సో కాబట్టి దీనికి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నింటినీ కూడా చూపిస్తుంది ఈ సెర్చ్ ఇంజిన్ అనేది. సో ఈ పేజ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనం ఎప్పుడైతే హైదరాబాద్ అని టైప్ చేసామో ఈ పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజ్ మొత్తం ఈ కింద ఇదంతా నేను స్క్రోల్ చేస్తున్నాను. సో ఈ పేజ్ మొత్తాన్ని సెర్ప్ అని అంటాం. ఈ పేజ్ మొత్తాన్ని సెర్ప్ అంటాం. దీన్ని ఏమని అంటామంటే, ఈ సెర్ప్ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో దీన్నే సెర్ప్ అని అంటాం. ఓకే, దీన్నే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఎప్పుడైతే మనం ఇక్కడ బేసికల్గా కీవర్డ్ టైప్ చేస్తామో అప్పుడు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ పేజ్ డిస్ప్లే అయినప్పుడు ఆ పేజ్లో మనకి డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఇలా బ్లూ లింక్స్ వస్తాయి, న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి, మ్యాప్స్ వస్తాయి, మ్యాప్ లొకేషన్స్ వస్తాయి. సో కాబట్టి వీటినన్నింటినీ కలిపి ఈ పేజ్ని అంతా కలిపి కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటాం. మనం ఏ వర్డ్ని అయితే మనం సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తున్నామో దీన్ని మనం దీన్ని కీవర్డ్ అని అంటాం. దీన్ని ఏమని అంటామంటే కీవర్డ్ అని అంటాం. ఓకే, అర్థమైందా? సో ఇది బేసికల్గా సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కీవర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏ వర్డ్ని అయితే మనం ఏ వర్డ్ని అయితే సో కాబట్టి ఏ వర్డ్ని అయితే మనం సెర్చ్ ఇంజిన్లో ఎంటర్ చేస్తామో దానినే కీవర్డ్ అంటాం. ఓకే, అది ఏ వర్డ్ అయినా అవని. సో లెట్ us say హైదరాబాద్ ఆర్ ఇంకా మనం బెస్ట్ హాస్పిటల్ నియర్ మీ అని దీన్ని టైప్ చేసినా మనం ఆ సెర్చ్ ఇంజిన్లో
దాన్ని మనం కీవర్డ్ అని అంటాం. సో అలా ఏదైనా అవని తెలుగులో టైప్ చేసిన, హిందీలో టైప్ చేసిన దేన్నన్నా కూడా దాన్ని కీవర్డ్ అని అంటాం. సో కాబట్టి ఇది సెర్చ్ ఇంజిన్. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్ని మనం సెర్చ్ ఇంజిన్లో ఎంటర్ చేసినప్పుడు మన వెబ్సైట్, ఈ వెబ్సైట్ మనది ఏదైతే ఉందో ఆ వెబ్సైటు సెర్ప్లో వచ్చేలాగా చేయడమే ఫస్ట్లో, ఆర్ మేబీ ఇన్ ద టాప్, ర్యాంకింగ్ టాప్, అంటే ఆ పేజ్లో ఫస్ట్ పేజ్లో వచ్చేలాగా చేయడమే ఆప్టిమైజేషన్ అని అంటాం. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. అది దీని యొక్క డెఫినేషన్. అది ఓకే, ఇదే. సో కాబట్టి బేసికల్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే రెండు టర్మ్స్ ఉంటాయి. ఒకటి సెర్చ్ ఇంజిన్, ఇంకోటిసరికి ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక కీవర్డ్ ఎంటర్ చేస్తే ఆ కీవర్డ్కి సంబంధించిన బ్లూ లింక్స్ కానీ, మ్యాప్స్ కానీ, ఇమేజెస్ కానీ అన్నీ చూపిస్తుంది. ఓకే, అది. సో ఆ పేజ్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్ పేజ్ అని అంటాం. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్ని మనం సెర్చ్ ఇంజిన్లో ఎంటర్ చేస్తే మన వెబ్సైటు ఆ సెర్ప్లో వచ్చేలాగా చేయడమే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అర్థం. ఓకే, అది. సో ఇదే మనకి సెర్చ్ ఇంజిన్ అంటే అర్థం. ఓకే, బేసికల్గా సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అర్థమైంది కదా. సో ఇదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి అసలు మన ఈ గూగుల్ ఆర్ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నా అవి ఎలా పనిచేస్తాయి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసరికి హౌ డస్ సెర్చ్ ఇంజిన్స్ వర్క్స్. సో వర్క్స్ అని అంటే ఎలా పనిచేస్తుంది అని అర్థం, ఎలా పని చేస్తుంది. ఓకే, అది. సో సెర్చ్ ఇంజిన్స్ ఎలా పనిచేస్తుంది. ఓకే, సో బేసికల్గా సెర్చ్ ఇంజిన్ 3 స్టెప్స్లో పనిచేస్తుంది అనమాట. బేసికల్గా సెర్చ్ ఇంజిన్ అనేది త్రీ స్టెప్స్లో పనిచేస్తుంది. ఎలా అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి క్రాలింగ్, సెకండ్ వచ్చేసరికి ఇండెక్సింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఓకే ర్యాంకింగ్. సో ఈ 3 స్టెప్స్లో పనిచేస్తుంది అనమాట సెర్చ్ ఇంజిన్ అనేది. సో క్రాలింగ్ అంటే ఏంటంటే, మన వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి కదా, మన వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఆ వెబ్ పేజెస్లో కంటెంట్ ఉంటుంది. కంటెంట్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, సో ఆ ఇంగ్లీష్ లెటర్స్ అదంతా పారాగ్రాఫ్స్ లేకపోతే ఇమేజెస్, వీడియోస్ ఏవైతే ఉందో దాన్నే కంటెంట్ అని అంటాం. ఈ కాంటెంట్ని ఏం చేస్తుందని అంటే సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్, ఈ సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే ఈ కంటెంట్ని మొత్తం చదువుతాయి అనమాట, అంటే రీడ్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమని అంటామంటే క్రాలింగ్ అని అంటాం. క్రాలింగ్ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్కి సంబంధించినంత వరకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ మన వెబ్సైట్లో ఉన్న వెబ్ పేజెస్లో ఉన్న కంటెంట్ని మొత్తం చదువుతాయి అనమాట. సో ఆ ప్రాసెస్ని క్రాలింగ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, మన వెబ్సైట్ అనేది ఆల్రెడీ క్రాల్ చేస్తాయి కదా, మన వెబ్సైట్లో ఉన్న వెబ్ పేజెస్ అన్నీ కూడా క్రాల్ చేస్తాయి కదా. సో ఈ క్రాల్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజెస్లో ఉన్న ఆ వెబ్ పేజెస్కి సంబంధించిన డేటా అంతా కూడా ఒక హార్డ్ డిస్క్ ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని ఇండెక్సింగ్ అని అంటాం. ఆ వెబ్ పేజెస్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్
అంటే సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మన ఫోన్లో మెమరీ కార్డ్ ఎలాగైతే ఉందో సేమ్ అదేవిధంగా గూగుల్కి కానీ సెర్చ్ ఇంజిన్స్కి కానీ ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. సో కాబట్టి ఆ స్టోరేజ్ లొకేషన్లో ఈ కంటెంట్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్నే ఇండెక్సింగ్ అని అంటాం. ఓకే, అది ఇండెక్సింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే యూజర్ యూజర్ అంటే మామూలుగా కస్టమర్స్ కానీ పీపుల్ కానీ ఎవరు వాళ్ళని యూజర్స్ అని అంటాం. ఎప్పుడైతే యూజర్ అనేది సెర్చ్ ఇంజిన్లో కీవర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు ఆ కీవర్డ్కి సంబంధించిన కంటెంట్ అనేది ఈ ఇండెక్స్లో స్టోర్ చేసుకున్న వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ వెబ్ పేజెస్లో దేనికి సంబంధించిన కీవర్డ్ అయితే ఆ వెబ్ పేజ్ అనేది మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో వస్తుంది, సంబంధించింది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్నే మనం ర్యాంకింగ్ అని అంటాం. ఓకే, అది. సో ఇది ఒక్కసారి మాన్యువల్గా చూద్దాం మనం అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది. సో ఏంటనంటే సపోజ్ లెటస్ నేను హైదరాబాద్ అని ఇక్కడ ఎంటర్ చేసా, లేకపోతే బెస్ట్ హాస్పిటల్ నియర్ మీ. సో ఎంటర్ చేశాను. సో కాబట్టి ఇదంతా కూడా సెర్ప్ అనమాట, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే, ఇదంతా కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇదంతా కూడా సెర్చ్ ఇంజిన్. సో కాబట్టి ఇక్కడ బేసికల్గా ఒకటి వచ్చింది. సో ఇది ఒక వెబ్ పేజ్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో. చూడండి ఇక్కడ ఈ వెబ్ పేజ్లో ఏమేమి ఉన్నాయి. సో కాంటెంట్ ఉంది, ఈ వెబ్ పేజ్లో మొత్తం కాంటెంట్ ఉంది. ఓకే, ఈ వెబ్ పేజ్లో కాంటెంట్ ఉంది మొత్తం అంతా చూడండి ఇలా. సో ఈ వెబ్ పేజ్లో మొత్తం కాంటెంట్ ఉంది. ఈ వెబ్ పేజ్లో మొత్తం కాంటెంట్ ఉంది చూసారు, ఇదంతా కాంటెంట్. సో ఇదంతా ఈ పారాగ్రాఫ్స్ ఇవన్నీ కూడా కాంటెంట్, ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా టేబుల్స్ కానీ వీటిని కూడా కాంటెంట్ అంటాం. సో కాబట్టి క్రాలింగ్ అంటే ఏంటంటే ఈ కాంటెంట్ అంతా కూడా గూగుల్ సాఫ్ట్వేర్స్ చదువుది అనమాట. సో దాన్నే క్రాలింగ్ అని అంటాం. సో ఈ చదివిన డేటా అంతా కూడా మనం ఒక స్టోరేజ్ లొకేషన్ ఆర్ ఒక మెమరీ లొకేషన్లో ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ కాంటెంట్ అంతా కూడా. సో ఇలా స్టోర్ చేసుకునే ప్రాసెస్ని మనం ఇండెక్సింగ్ అని అంటాం. సో ఈ ఇండెక్సింగ్లో ఏవైతే డేటా వెబ్ పేజెస్ కంటెంట్ ఉన్నాయో ఎప్పుడైతే మనం ఇలా ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం బెస్ట్ హాస్పిటల్ నియర్ మీ అని టైప్ చేసామో అప్పుడు ఈ వెబ్ పేజ్ అనేది ఇక్కడ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో వచ్చింది. ఇలా తీసుకురావడమే ర్యాంకింగ్ అని అంటాం. సో కాబట్టి బేసికల్గా ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేవి 3 స్టెప్స్లో వర్క్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి క్రాలింగ్, సెకండ్ది వచ్చేసరికి ఇండెక్సింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ర్యాంకింగ్. సో ఈ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ అనేది మన వెబ్సైట్ అనేది ఇలా టాప్లో రావడానికి చేసే ప్రొసీజర్నే SEO అని అంటాం. సో బేసికల్గా ఇదన్నమాట SEO అంటే. సో కాబట్టి ఈ SEO ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడానికి మొత్తం 16 స్టెప్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చ్, అండ్ లాస్ట్ 16th స్టెప్ వచ్చేసరికి మనకి ఏముంటుంది, వాట్ ఈస్ దట్ ఆడిట్. ఓకే, ఇలా 16 స్టెప్స్ ఉంటాయి. ఈ 16 స్టెప్స్ని మనం ఫాలో అయితే మనం SEO కరెక్ట్గా చేస్తాం, SEO కరెక్ట్గా చేసినట్టు. సో SEO కరెక్ట్గా చేస్తే ర్యాంకింగ్ మన వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ అవుతుంది. సో బేసికల్గా ఇదన్నమాట SEO అంటే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నాం, బేసికల్గా ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం. ఒకటి సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇంకోటి SEO అంటే ఏంటో తెలుసుకున్నాం, థర్డ్ వన్ వచ్చేసరికి సెర్చ్ ఇంజిన్స్ ఎలా పనిచేస్తాయి అని కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రాలింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇండెక్సింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ర్యాంకింగ్. ఓకే, థ్యాంక్ యూ.